వీడియో ఏంటంటే మా మామయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒకటి అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని గురించి మీకు కూడా అందుకోసం అని ఇల్లంతా క్లీన్ చేయాలి సో 2 days నుంచి చేస్తూ ఉన్నాము ఈరోజు ఫైనల్గా ఫినిష్ చేయాలన్నమాట అర్ధరాత్రి అయినా కూడా కంప్లీట్ చేస్తే మన శాంతిగా ఉంటుంది నాకైతే బేసిక్గా మాది అట్లాంటివి ఏముండదు ఎందుకు అవన్నీ అని అంటాడు రెస్ట్ తీసుకోవాలని అంటాడు నేను చేసేది ఏం లేదు పెద్ద రేపు ఫంక్షన్ ఉంది మా అక్క వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళ కోసం ఏం క్లీన్ చేయట్లేదు ముందు నుంచే స్టార్ట్ చేసాము మా కళ్యాణి 2 days and 3 days గ్యాప్ వచ్చింది అందువల్ల ఇక కంప్లీట్ అవ్వాల ఇంకా రేపు వస్తారు కదా రేపు చేయలేము కదా కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఇంకా ఈ రోజుకి ఎండ్ అయిపోవాలన్నమాట సో అప్పుడు బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి తిని స్టార్ట్ చేయాలి పని సో ఫస్ట్ ఫ్రెష్ అవ్వడం ఇప్పుడైతే నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను మామూలుగా అందరికీ ప్రెగ్నెన్సీలో గ్లో వస్తుంది నాకున్న గ్లో పోయిందనమాట మీరందరూ అంటారు అబ్బాయి పుడతారు అమ్మాయి పుడతారు అని అంటారు అబ్బాయి అమ్మాయో తెలియదు కానీ నాకైతే స్ట్రెస్ వల్ల అంటే నిద్ర తక్కువ దానివల్లే గ్లో తగ్గిందని నేను అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి రీసెంట్గా గ్లో కోసము అలాగే ఆయిలీ స్కిన్ రెడ్యూస్ చేసుకోవడానికి ఒక సిరం యూజ్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను నేను యూజ్ చేస్తున్న సిరం అయితే ది డెర్మాకో వల్ల 10% విటమిన్ సి ఫేస్ సిరం ఈ సిరం ఎందుకు వాడుతున్నాను ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను ఈ సిరం 10% విటమిన్ సి అండ్ 5% నయాసినమైడ్ కాంబినేషన్తో రెడీ చేశారు సో ఇందులో ఉన్న విటమిన్ సి వచ్చేసి స్కిన్ గ్లో అవడానికి యూజ్ అవుతుంది అండ్ నయాసినమైడ్ వచ్చేసి సెబమ్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసి ఆయిల్ స్కిన్ని రెడ్యూస్ చేస్తుంది ఈ సిరం డీప్ పెనట్రేషన్ ఫార్ములాతో చేయడం వల్ల అదర్ సిరమ్స్ కంటే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఈ సిరం యూజ్ చేసిన తర్వాత అయితే నాకు రిజల్ట్స్ బాగా వచ్చాయి ఫేస్లో గ్లో వచ్చింది అలాగే ఆయిలీ స్కిన్ రెడ్యూస్ అయింది మీకు కూడా ఫేస్లో రేడియంట్ గ్లో అలాగే ఆయిలీ స్కిన్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా ది డెర్మాకో వెబ్సైట్లో అవైలబుల్లో ఉన్నాయి నా కూపన్ కోడ్ కవిత 2025 యూజ్ చేస్తే ది డెర్మాకో వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అది ఏది ఇట్లా చూపుతురా టాయ్స్ బొమ్మలు బలి వేసావు కదా ఎవరు వాళ్ళు దిస్ మీ అంటారు ఏందో ఇంగ్లీషే అంతా ఏందో ఏదేదో పుచ్చుకుంటుంది ఏంద్ర బొగ్గస్టొక్కలు పెట్టుకున్నది పొద్దున్నే క్లీనింగ్ పని పెట్టుకున్నాం అనమాట ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చిమ్మి తొడవాలి అమ్మాయి తుడుస్తుంది సో మాకైతే దుమ్ము మాత్రం భయంకరంగా వస్తుంది బూజు కూడా అట్లే వస్తుంది నిన్న బూజు పైన తుడిస్తే బూజు కుళ్ళుకొని అల్లాడదు మా కవిత పక్కింటి దారిలో ఎవరైనా కార్లో పోతుంటే వాళ్ళ ఇంటికి లేదా అది దుమ్ము మన ఇంటికి ఎందుకు వస్తాయి వాళ్ళ ఇంటికి బూజు లేదే మన ఇంటికి బూజు ఎందుకు వస్తుంటది అంటే అది ఆ ప్రాబ్లం తెలియక నాకు అర్థం కాల అంటే అందరికి వస్తే ఓకే నాకు వచ్చినా కూడా వాళ్ళకి రాలేదని కాదు మరి నాకే ఎందుకు వస్తుంది నాకు మొదలే అసలు ఈ ఇల్లు అంటే పిచ్చి ఇక్కడ ఉండే వాళ్ళ అందరికంటే అలాంటిది నాకు నిన్న తుడిచింది కదా ఆ బూజు చూపి కావాలంటే నిన్నే తుడిచింది ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోయింది పైన మొక్కలకు కూడా నిన్న బుదిస్తే ఈ రోజు వస్తుంది నాకు చెట్లకు ఉంది కదా ఆ చెట్లకి ఇట్లా అంటానా తర్వాత మళ్ళీ వచ్చి ఉంటుంది వాడు నందు ఏమో చెట్ల వల్ల అంటాడు నేనేమో లైట్ల వల్ల అంట ఆ లైట్ ఫోకస్ ఎక్కడైతే పడుతుందో ఆ బయట స్ట్రీట్ లైట్ది ఎక్కడైతే ఫోకస్ అవుతుందో కరెక్ట్ అక్కడే బూజు అది మళ్ళీ ఇంటి లోపల అంత లేదు ఇంటి లోపల ఏదైనా ఉంటే డస్ట్ దుమ్ము మాత్రమే ఉంటుంది బయట మాత్రం బూజు నరకం చూపిస్తుంది తప్పదు చేసుకుంటా ఉండాలి ఈ మధ్య అంతా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది 1 month నుంచి పెయింటింగ్ వర్క్ జరిగింది వుడ్ వర్క్ జరిగింది కరెంట్ వర్క్ ఈ రోటర్లు అవి పెట్టడానికి హోల్స్ వేసారు కదా అవన్నీ డస్ట్ పడింది కదా ఇంకా అవన్నీ క్లీన్ చేస్తాను అనమాట ఏం చేస్తాను మీ పిల్లలు కూడా ఇట్టే ఉంటారా మా అద్విత అయితే తినేది ఎంత ఎగిరేదే కాదు ఎగిరేది సమస్య కాదు ఎగిరితే ఆపిల్ల బాడీ అరిగిద్ది ఆపిల్ల చేసేది అది కాదు కిచెన్లో వస్తువులు తెస్తుంది పైనుంచి బొమ్మలు తెస్తుంది డ్రావర్లో
ఇప్పుడు క్లీనింగ్ క్లాత్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొత్తవి ఉంటే అవి డ్రావర్లో పెట్టుకున్నా బెడ్రూమ్లో పెడితే అవి తీసి మొత్తం పరిసి అమ్మ ఇది చూడమ్మా అని చెప్తుంటుంది. అవన్నీ మడతేసి నీవు తీసేస్తుంది. అసలు ఏటితో ఆడుతుందో అర్థం కావట్లే నాకైతే. నువ్వు తీసేసి పోతుందంటే మీ పిల్లకాయలు కూడా అట్టే ఉంటారా? హాఫ్ దోశ తినింది, హాఫ్ దోశ అది మాకు 4-5 తిన్నా కూడా నీరసంగా ఉంది. అర దోశ తిని ఆడుతూనే ఉంది. నాన్ స్టాప్ ఆడుతూనే ఉంటుంది. చేతులు కదులుతూ ఉంటాయి, కాళ్ళు కదులుతూ ఉంటుంది, నోరు మాట్లాడుతూనే ఉంటుంది. నోరు కూడా ఖాళీగా ఉండదు. ఒక 5 నిమిషాలు ఆ పిల్ల మాట్లాడే నేను వినలేదనుకో, అమ్మ నాతో ఎందుకు మాట్లాడట్లేదమ్మా అంటది. ఇదేంది 24 hours నీతోనే కదా మాట్లాడతాను, నన్ను బాగా చూసుకో, నన్ను వంటే నాకు ఇష్టం, నాన్న ఏదైనా గదిమి నన్ను వంటే నాకు ఇష్టం నాన్న అంటే హగ్ చేసుకుంటుంది. అసలు ఏందో అది బాగుంది నాన్న. ఇదిగో ఉదయాన్నే లేచి అక్కడ కిచెన్లో అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టింది. ఇంకా చూపిస్తా. మొత్తం పరుగు తీయాలంటే ఆ పిల్ల పరుగు కాదు, వాళ్ళ పిల్లలు కూడా. నా బాధ ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా అట్టే ఉంటే ఓకే. అందరూ దగ్గర ఇది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కొంటే దీన్ని పట్టుకొని కింద దింపి ఆడుకుంటా ఉంది వెనక్కి ఎన్ని పెట్టుకొని. ఆయిల్ డబ్బా అది ఎందుకు పెట్టుకున్నది అర్థం కావట్లా. డ్రెస్సు ఆయిల్, ఇది బాల్, ఇది దువ్విన కాన్ రాలా దువ్విన. అగదు ఈ బొమ్మ పీనట్ బటర్. కొబ్బరికాయలకి 200 ఇచ్చా, అవి బయట ఇస్తాను. ఇక 200 డబ్బులు. ముందు పక్కకు రండి. ఇదో రుద్దుత ఆ యాక్టివిటీ చేసింది కదా, అది ఇప్పుడు ఇవన్నీ మొత్తం లోపల పెడుతుంది. పెట్టుకో, అది కారు. ఈ యాక్టివిటీస్ ఇవన్నీ మొత్తం తీసి బయటేసింది. మేము ఇంకా సర్దలా ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా, బట్టలకు వాడుకుంటాం మనము. కానీ ఆ పిల్ల చాయిస్ కి ఇదంతా ఓడ తీసేస్తే కూర్చుంటుంది లోపలికి పోయి కూర్చొని. ఇప్పుడు నా చేతిలో లాగేసుకుంది. ఏం లాగేసిందో నేనే ఆ ఫోటో ఫ్రేమ్ తెచ్చా కదా, అది తీయద్వి. ఇది ఒక్కటి అమ్మా, ఇవన్నీ తీసుకోవాలి. ఒక్కటి నాకు ప్రాణం వద్దు. అది ఇది ఎంత హడావుడి చేస్తుంది అంటే ఇది పెట్టాలి. ఇది పెట్టకపోతే ఇంక పాడైపోతుంది. అన్నా నేను పోతున్నా, మా నాన్నకి టిఫిన్ పెట్టాలంట, పిలుస్తా ఉన్నాడు చాలాసేపటి నుంచి. ఎవరు నానా? ఈ బుక్స్ ఎవరన్నా లా చదివే వాళ్ళు ఒక సెట్ కొనుక్కుంటారు. ఒక సెమిస్టర్కి 2 సెట్లు కొన్నాడు. సాయిబాబా, పెద్ద సాయిబాబా. ఏమ్మా బిగ్ సాయిబాబా, స్మాల్ సాయిబాబా ఎక్కడ? స్మాల్ బిగ్. వావ్. టైగర్ ఎక్కడ ఉంది చూపించు. టైగర్. వావ్. బాయ్ చెప్పు అందరికి. సబ్స్క్రైబ్ చేయండి. నన్ను చేయకపోతే ఏం చేస్తావు? ఎవరిని కొడతావు? నాన్న కొట్టు. ఎవరిని కొడతావు? ఎవరిని? ఎవరిని కొడతావు నాన్న? ఈరోజు నా వంటకాలు ఏంటి అంటే బీరకాయ పప్పు, క్యాలీఫ్లవర్ ఫ్రై, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి నిన్నటిది. ఇవన్నీ నా ప్లేట్ గలీజ్గా ఉందిలే. నా ప్లేట్ నేను చూపలేను. టాయిలెట్ అంటే చూడు నాకమ్మ. ఈ మధ్య చెప్తుంది అయ్యా టాయిలెట్ అని. వెంటనే పెద్ద 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 పిల్ల అయిపోయింది మా పాప. గుడ్ గర్ల్. ఏం మనుషులు రా మీరు? ఉదయం నుంచి సాయంత్రం 4 దాకా చేస్తానే ఉన్నారు. కవిత కూడా చేస్తుంది. కవిత ఆడంది. ఇంకా కవిత నిద్ర కూడా పోలేదు ఈరోజు. కవిత ఏంది కవిత? ఏది బూజు దురుపుతున్నా?
ఏం ఈరోజు చెప్పితే 2-3 రోజులు చేసుకోవచ్చు కదా. రేపు అందరు బంధువులు వస్తున్నారు కదా అందుకు. రేపు బంధువులు వస్తున్నారనా? ఇల్లు క్లీన్ చేసేది బంధువులు వస్తున్నారని కాదయ్యో. స్టార్ట్ చేసాము, కళ్యాణి గ్యాప్ వచ్చింది. నేను హాస్పిటల్కి పోయి రావాలి, నేను మా నాన్న. పోయిరండి. సరే పోయి వచ్చిన తర్వాత బయటకు పోతలే. కాలు కాల్చుకొని రావడానికి ఆనెలు చూపించుకోవడానికి. నాన్న ఇంతకే నాన్న బయట ఉన్నాడు. పోయి వస్తా. ప్రజెంట్ నేను మా నాన్న మా పాప ముగ్గురు ఒకే హాస్పిటల్కి వెళ్తాను, ఆయుర్వేదిక్ హాస్పిటల్కి. పాపకు వచ్చేసరికి జలుబు తగ్గట్లేదు. సో ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించమని నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. మా నాయన వచ్చేసరికి దేనికి పోతున్నాను? ఆనలు ఉండే, కాళ్ళు ఉండే ఆనలు చూపించుకోవడానికి. కాళ్ళ మీద కాలేసిన కదా ఆనలు ఉండే, ఆనలు చూపించాలి. ఇప్పుడు చూపించి ఆయన ఏం చెబుతారో విని ఆపరేషన్ అంటే నయ్యి బోలుతున్నాయి. ఆపరేషన్ ఏముండదు, కాలు తీసేయడమే. షుగర్ పేషెంట్ చేపించుకోను, నీళ్లు బోళ్ళు పట్టాలంటాం కానీ ఆపరేషన్ చేస్తే కుదరదు. ఎందుకు అదేమో నీళ్ళు వీల్ చైర్ మీద కూర్చొని పట్టచ్చు. నీ ముఖం ఏం కాదు, చిన్న వీల్ చైర్ మీద కూర్చొని ఏమొద్దు నేను చేపించుకొని రా, ఆపరేషన్ ఏదైనా మందు ఇస్తే తెచ్చుకుంటా. నువ్వు రాసుకో ఒక మందు, ఆయన దాని మీద సంతకం పెడతాడు. నీ నోటికి వచ్చింది దాన్ని పూస్తే తాగే ముందా? పూస్తే తగ్గేది. తాగే పని అయితే ఇవాళ అతను తాగాను జనాలు. నేను కనీసం వాటి జోలికి కూడా వాళ్ళు పిలిచాను, బతినాడండి పాపం. నేను రాను నా వల్ల అట్ట కాదు. మందు రాస్తే పోయే పని జీవితం వచ్చినప్పటి నుంచి నువ్వు మందు ఇప్పుడు రాయలే? అసలు ఏం రాయలే దానికి, వాటికి తగ్గట్లా, అసలు తగ్గల. ఏదైనా పూస్తే తగ్గుతాయేమో చూద్దామని. ఏ సంవత్సరం వచ్చింది అన్నది? ఏ సంవత్సరం? చిన్నపిల్లడు అప్పటి నుంచి ఉండే అంటుంటే ఏ సంవత్సరం వచ్చింది? చిన్నపిల్లడు అప్పటి నుంచా? ఈ హెయిర్ స్టైల్ నచ్చుంటుంది అందరికి ఈరోజు? ఏమి నచ్చింది? అందరు ఎగతాలు చేస్తుంటే అసలు ఆడ చేయించిన ఈ బంగారు స్టైలేనే. ఏం మా ఓడి దేశం 1000 రూపాయలు ఇచ్చి చేయించుకొని వచ్చినాయి. 1000 రూపాయలతో కొడుచుకున్నా చెప్తాను ఒకడు. ఎందుకంటే తెలుసా, చెప్పు తీసుకుని కొట్టినట్టు అనేసరికి సుత్తి మాటలు వద్దంటుంది. అదిదా ఇంకెళ్ళం హాస్పిటల్కి వద్దా? సూది వేస్తారు అన్న, 2 వేస్తారు. ఎక్కడ వేయించుకుంటావు సూది? ఏమేమి తీసుకెళ్తాను? కలర్స్, బటిల్. ఇట్లా కలర్స్ ఎందుకు రా, ఇంట్లో పెట్టిపోవచ్చు. ఒక వారం 10 రోజుల నుంచి ఈ కలర్స్ బెడ్ మీదే పెడుతుంది. ఈ కలర్స్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలంట. ఎందుకు నా కలర్స్? డాక్టర్కి పూస్తావా? మరి ఎందుకు అవుతుంది? ఎలా పూసుకుంటామా? బతిలాడి ఇంక మేమేం చేయలేక సరే తెచ్చుకొని చెప్పిన నేను హాస్పిటల్కి. సరే ఎత్తుకోంపా. నాటే 2 పిల్లకలు వేసుకోలేదు ఏమన్నా? అన్నీ నాకు ఇష్టం. సుత్తి మాట్లాడుతున్నావురా, సుత్తిగాడు నువ్వే, సుత్తిమాన్. అవుతా ఏ ఉన్నా లేకపోయినా ఈ పింక్ చెప్పులే వేసుకోవాలంట. ఇది ఉదయాన్నే గాలికి ఇది ఇరిగిపోయింది. ఇంకా అన్ని చెట్లు అన్ని ఇరిగిపోయినట్టు. అదే నువ్వు నీ పర్యవేక్షణలో అట్టుందయ్యా. ఇది మొన్న చెప్పిన వీడియోలో ఇది ఇంత చెట్టు అయింది చూడండి, దీని ఇంత చెట్టు అయింది ఆల్రెడీ అని. ఇంకా పెద్ద అవుద్దంట. పెద్ద అవుద్ది అనేది మా కవిత. మా నాయన ఎంత క్రమశిక్షణ అంటే చూడు కవిత, అన్న రెడీ అయ్యిరా ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ పిలుస్తున్నాడంటే మొక్కలకు నీళ్ళు వేలు పోరా సామె ఇప్పుడు వద్దంటుండు. నీళ్ళు పట్టాలమ్మా గడ్డికి. ఏం చేయాలి? నేను తిడితే వచ్చిండు, మొక్కలు లేదు ఏం లేదు రా అంటే. ఎట్లా చేయాలి అయితే? ఇప్పుడు దిగులైపోయిందా? కదిలీకుండా ఉంటే నొప్పే ఉండదు, కదిలిస్తే సైడ్ స్కిన్ తగులుద్ది. అంత రెడ్డిష్గా రావాలా, అప్పుడు అది స్టెరిలైజేషన్ బాగా జరిగినట్టు. ఇది కాపర్ ఇది. ఆ మెటల్ ఏంటి సార్? కాపర్ మెటల్. కాపర్ అది బ్రాంజ్. కాపర్ మెటల్, బ్రాంజ్ మెటల్. అంటే ఏంటి సార్ డిఫరెన్స్? అంటే దేన్ని ఎప్పుడు వాడాలని? అంటే ఇదేంటంటే సూపర్ఫిషియల్గా ఉన్న వాటికి ఇది చాలు. ఓకే. మరీ డీప్గా ఉంటే ఓకే, మరీ ఎక్కువగా ఉంటే బ్రాంజ్ మెటల్ వాడతారు. ఇప్పుడు కొంచెం చిన్నదన్నప్పుడు
పైప్ అయింది ఉన్నప్పుడు ఇది వాడితే సరిపోతుంది. ఫ్లేమ్ స్లో. పెయిన్ ఉందా అండి? ఏం లేదు కదా. ఆల్రెడీ చేస్తున్నారు, అయినా ఏం లేదు కదా, సైలెంట్ కూర్చో, కదిలియద్దు, అదే లైట్గా జరుగుతుంది, ఏం పెయిన్ లేదు. జస్ట్ మీరు రిలాక్స్గా ఉండండి. మీరు చేసేది ఏంటి మేడం? అలోవేరా మేడం, అది అలోవేరాతో జస్ట్ అక్కడ మనకి హీల్ అవుతూ ఉంటుంది. అది అర్థమైంది మేడం. రియాక్షన్స్ లేకుండా అంటే హీట్గా సార్. సో అది ఆయుర్వేదిక్ అది కూడా కాబట్టి సంగతులు బాగా చెప్తున్నారు. హలో హలో విజయ, సర్జరీలో ఉన్నాను ఇప్పుడు. నేను హాస్పిటల్లో ఉన్నావా? ఈ ఆయనలకు సర్జరీ చేపిస్తున్నా. ఆయనలు కాల్పిస్తా, సర్జరీ అని చెప్పి అంతే. ఆయనలు తీపిస్తున్నానా? బా ఈ హాస్పిటల్ పేరు తెలియదు, ఆర్కే ఆయుర్వేద హాస్పిటల్. ఆయుర్వేదిక్ వల్ల నన్ను ఇంకోటి చేస్తున్నాను నాన్న. మేడం పేరు అహల్య మేడము. మేడం ఇక్కడ కావాలో ఆయుర్వేదిక్ డాక్టరు. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు రావాల్సి వస్తుంది మేడం? ఇంకా ఒక నెక్స్ట్ వీక్ 1 వీక్ తర్వాత. బాయ్ చెప్పమ్మా. మా పాప ఈ సిరప్ తాగితే, సిరప్ ఎలా ఉంది నాన్న? ఆయుర్వేదిక్ సిరప్లు తీగ ఉంటాయి అనమాట. అవి తాగి ఇంకొంచెం వేయండి ఇంకొంచెం వేయండి అంటుంది. ఎమ్మి ఎమ్మి అంట. ఎంత ఎమ్మిరో, యామి టేస్టీ. మొత్తం వచ్చేసరికి ఇది చూపిస్తా. ఇదిగోండి, కాల్చి బ్యాండేడ్ వేసి పంపించారు. ఈ నైట్ ఉంచుకోండి బ్యాండేడ్లు అన్నారు. కాల్చగానే నడిచేసినాం కదా, అంతేం పెద్ద నడవలేనంతకేమన్నా ఉందా? లేదు, నొప్పి కూడా ఇప్పుడు తగ్గింది. ఎలా పట్టుకున్నప్పుడు పానం పోయింది, నొప్పి బాగుంది, నొప్పి కూడా ఏం లేదు. సో ఇది ఏంటంటే కాలిలో ఆనలకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంట. దీన్ని ఏమంటారా? అగ్ని అగ్ని ఏదో అగ్ని కర్మ అని పేరు. అగ్ని కర్మ, అగ్నితో చేసే పని అని అగ్ని కర్మ అంట ఆయుర్వేదిక్. ఆయుర్వేద అగ్ని కర్మ, అగ్ని కర్మ అంటారంట. సో ఇదేంటంటే చాలా మంది సజెస్ట్ చేశారు. ఇది తగ్గుద్దా లేదా అనేది 5 సిట్టింగ్లు పడుతుందంట మా నాన్నకి. ఎందుకంటే బాగా స్ట్రాంగ్ అయిపోయిందండి. 4-5 సిట్టింగ్లు పడుతుంది, 1 మంత్ పడుతుంది, వారానికి ఒకసారి సిట్టింగ్ ఉంటుంది. కాల్చి అది వేడి చేస్తారు కదా, అది ఎర్రంగా అవగానే కాల్చేది ఒకసారి దాని మీద పెడతారు, వెంటనే అలోవేరాతో రుద్దురు. అది ప్రాసెస్. 4 సిట్టింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ రాదంట. లోపల నుంచి అదంతా అయిపోయి మాడిపోద్ది, ఇంక రాదండి ఆన్ల నిండు అన్నారు ఆవిడ మేడము, అహల్య గారు. మేడం బాగుంది, ట్రీట్మెంట్ అంతా బాగుంది. చూద్దాం 4 సిట్టింగ్లు అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రతి సిట్టింగ్ నేను చూపిస్తా. ఎంతవరకు క్యూర్ అయింది, 100% రిజల్ట్ ఉందా లేదా, మళ్ళీ వచ్చిందా లేదా కూడా ఆనల్ రిలేటెడ్ చెప్తా. జెన్యూన్ గా చెప్తా, చాలా జెన్యూన్ గా. అది పరిస్థితి. ఈ పక్క కాలికి కూడా ఉందంట నాన్న కవిత. ఈ పక్క కాలికి కూడా ఉందంట, కానీ ఈ కాలికి కనపడట్లేదులే. చిన్న చిన్నవి ఉన్నాయండి, అవి కేర్లెస్ చేయొద్దు. అవి కూడా 1 వీక్ తర్వాత చేసేద్దాము. దీన్ని చేసిన తర్వాత ఒక సిట్టింగ్ ఎంత, దానికి ఒక సిట్టింగ్ సరిపోద్దండి. ఈ లెక్కన అరికాలు మొత్తం కాల్చాలి మామకి. కాల్చడం అంటే ఎంత కవిత, ఆయన కదల కూడా కదల, అంత సింపుల్ గా అయిపోయింది. నాన్న నువ్వు అనుకున్నంత నొప్పిలేదు కానీ కాలంగా లాస్ట్ తడవ మాత్రం వ్యర్థం చెరాకుంటుంది తెల్ల. కాలకాలుగా చర్మం తగలదు ఒకసారి, కానీ తట్టుకోలేనంత లోపల గడ్డ కరిగిపోయి ఆ చర్మం మీద పడింది. అంటే కాదు, చూసే వాళ్ళ కోసం భయపడిపోగా తట్టుకోలేనంత ఫస్ట్ స్వామి నాకు ఇదైతే వద్దు స్వామి డాక్టర్తో. ఏం లేదు సార్, మీరు ఒకసారి చూడండి అన్నారు. ఇంకానే అయిపోయింది. వాళ్ళ నాన్న కూడా ఎట్టే ఉంటే చేసినట్టమ్మా. వాళ్ళ నాన్నగారికి కూడా ఎట్లానే చేస్తారంట. షుగర్ పేషెంట్లకి యాక్చువల్గా ఇన్సులిన్ రేంజ్కి వెళ్ళిన షుగర్ పేషెంట్లకి అయితే కొంచెం జాగ్రత్తగా చేయాలి అంట. నార్మల్ కంట్రోల్లో ఉన్న షుగర్ పేషెంట్స్ కి పెద్దగా ఏం ప్రాబ్లం కాదని చెప్పారు. మా నాన్న కంట్రోల్లో ఉంది కాబట్టి చేయిస్తున్నాం. దట్టు మా నాన్నకి ఈ మధ్య ఇక్కడ ఒక దెబ్బ తగిలిందంట. ఈ మధ్యకాలంలో. ఇదిగోండి ఇక్కడ జూమ్ చేయకుండా
ఇక్కడంతా రక్తం వచ్చిందంట, ఎక్కడ కింద పడ్డాడంట. ఎందుకు పట్టున్నానా? జారి కింద పడ్డాడంట. ఈ మధ్య నాకు కూడా చెప్పలేదు. ఎన్ని నెలల క్రితం? ఎందుకు చెప్పలేదు నాకు? ఎందుకు మళ్ళీ మీకు అందరికి చెప్పామని పనులు తీసుకోవడం. సో అది తగ్గిందంట, అది కూడా చెప్పారు. సో షుగర్ పేషెంట్ కి అయితే అంత ఈజీగా తగ్గదు, తగ్గిందంటే కొంచెం కంట్రోల్లో ఉందిలేని చేశారు. మా నాన్న ఆన్లైన్ రిలేటెడ్ చెప్తానే ఉంటా, సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఆన్లైన్ అనేది చిన్న సమస్య కాదు కదా, నీకు తెలీదు. చాలా మంది అసలు ఆన్లైన్ అంటే నేను ఏమనుకున్నాను తెలుసా, ఫుట్ మొత్తం నేల కానితే అది ఆన్లైన్ అంటుండేమో అనుకున్నా, నాకు తెలీదు. ఆనిల్ అనేది చాలా మందికి తగ్గక మీరు చెప్తారు చూడు, ఫుడ్ కార్న్ చేయండి, అదేదో టేప్ వేయమంటారు, ఫుడ్ కార్న్ అంటారు దీన్ని ఆన్లైన్ ఇంగ్లీష్ లో. అదేమంటారు కానీ అది వేసిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుందంట. ఆయుర్వేదిక్ లో మాత్రం కాల్చింది మళ్ళీ రాకుండా ఉంటది అనేది నేను విన్నాను. మా పాపకు కూడా అది ఆయుర్వేదిక్ లో సిరప్ యూజ్ చేద్దామని చెప్పాను, ఇచ్చారు. చూద్దాం, అది యూజ్ చేయొచ్చు, ఇది యూజ్, అది వాడచ్చు, ఇది వాడచ్చు, రెండు వాడచ్చు అంట. మా పాప నాకు కోల్డ్ వచ్చిందంటే కోల్డ్ అనేది ఏదో వస్తువు కావాలని ఆడబెట్టినామమ్మా దాన్ని. ఏం కోల్డ్ అంటది? కోల్డ్ కోల్డా? మా నాన్న కోల్డ్ వచ్చింది అన్నది మధ్యాహ్నం ఏంటది? అది హ్యాండ్ వాష్. అక్కడ వాళ్ళు పాపకి తెలుసు కదా, అందరికి ప్రపంచం అంతా తెలుసు మా పాప పింక్ అండ్ టెస్ట్ అని. ఈ పింక్ కలర్ సిరప్లు, పింక్ కలర్ స్ప్రేలు అవన్నీ తీసుకొని వచ్చారు, డాక్టర్ ఇచ్చారు. ఇస్తే సైలెంట్ తీసుకుని ఇంకా అప్పుడు ఇది చూపించినప్పటి నుంచి డాక్టర్ అనగా తిరుగుతుంది కదా, ఇంకా చూపించి అడగతా గొల్లలకి కాల్చినప్పుడు నన్ను ఎత్తుకున్నది కదా, ఎత్తుకోమనింది అదిత. ఇక్కడ ఎవరినైతే ఎత్తుకుంటారో వాళ్ళు మళ్ళీ కాలుస్తారు, మన సెకండ్ వాళ్ళనే కాలుస్తారంటే, డాడీ నేను చైర్ లో కూర్చుంటా డాడీ అంది. చైర్ లో కూర్చున్నది. కవిత, ఎవరైనా వెళ్తే ఏం చేయాలి డాక్టర్ కాడికి? సరే ఇది కాలు నొప్పి, ఆడ నొప్పి, ఏడు నొప్పి అనేసి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మా నాయన ఎంత జీతం మీకు? ఎందుకు చేయండి నాకు అర్థం కాదు. ఆస్తులు జీతాలతో సంబంధం అదే శాలరీ అవన్నీ ఎందుకు అన్నా అడుగుతుంది, అడగాలరా. అన్ని తెలుసుకొని ఆయన శాలరీ మంచిది అయితే డాక్టర్ దగ్గర చేయించుకోవాలి, తక్కువ జీతం అయితే వాళ్ళ దగ్గర చేయించకూడదు. అంతే కదా మరి. ఏంటో అడుగుతున్నారా? సార్ కొంచెం ఒక బీడి తాగొస్తా సార్ అంటుంది. అన్నీ ఉన్నాయండి సార్ మీకు అలవాట్లు అంటే. నేను ఇంకా పొగడినా పోయి ఇంకా మందుని ఇస్తాడు. ఒకప్పుడు మందు మానేసి నువ్వు పోయిన తర్వాత మందుని ఏం సార్ నేను అడిగే పోయినాలమ్మా బీడి కలిసి బీడి ఒక బీడి అంటే అన్నీ ఉన్నాయండి సార్ అలవాట్లు అనగానే ఆయన వెళ్ళిపోయాడు నవ్వుతా. నేను చెప్పిన లేదు సార్ మందు ఉండింది ఇప్పుడు మానేసింది అది ఇదని. కాడి నుంచి మొత్తం స్టోరీలన్నీ చెప్తున్నాడు ఆయన ఆ ట్రీట్మెంట్ జరుగుతుంటే. ఇది ఇక క్యాన్సర్ ట్రీట్మెంట్ లెక్క ఏమో సార్ అంటుండు. అబ్బో మీకు మంచి నాలెడ్జ్ ఉంది కదా సార్ అంటున్నా ఆయన. అంతేలే సార్ క్యాన్సర్ కరెంట్ పెడతారు అట్టేమో ఇది అట్టే సార్ అంటాడు. డాక్టర్ పెద్ద డాక్టరేనా? క్యాన్సర్కి కరెంట్ పెడతాం లోపలప్పుడు ఏడన్నా పెద్ద పెద్ద హాస్పిటల్లో. అట్లనే ఇది కూడా క్యాన్సర్ కిందకి వచ్చింది అని అన్నా నేను. తప్పే ఉన్నా ఊరికే ఏదో మాట్లాడుతున్నాడు. మా మునగ చెట్టు సంగతి చెప్పలేదు కదమ్మా. ఏమే మునక్కాయలు ఉన్నాయిరా ఉంటే చెప్పి ఏం చేస్తావు? వాళ్ళందరూ వచ్చి కోసుకోమని చెప్తుంది. చూపించాలి కదా ఎట్ట కాసింది ఏందని అనేది. అంటే చూపిపోతే ఏమవుద్ది? దేనికి సెట్ వేసుకున్నదే చూపించడానికి నలుగురు తెలియాలి కదా. ఎందుకు పలానాలు సెట్ వేసాను మునగ చెట్టు బాగా కాపించుకుంటున్నా. అయ్యేం పెద్ద మామూలు మునగ చెట్టు ఏటికైనా దానికి మించి కాయలు ఉంటాయి. నువ్వు వేసిన దానికి ఏం లేవు. కాయలు భలే కాయలు ఎన్నుండే ఇవల్ల 50 కాయలు ఉండే ఆ వాళ్ళ 5 కాయలు. మొన్న 30 కాయలు అంటే కదా ఇప్పుడు బాగా లెక్క. మొన్న 30 కాయలు అనేది నేను విన్నాను వేరే వాళ్ళతో. నిన్న సాయంత్రం వల్ల నేను నిలబడి నామకే వస్తే లెక్కేసి 15 కాయలు లేవాడు. ఇప్పుడు 50 కాయలు అంటాడు. నీకు అవపడవ లేదా? ఎన్ని 50 కాయలు ఉండే కావాలంటే 15 ఉన్నాయి. 10 అయిందమ్మా. 100 ఉన్నాయా? ఈ వల్ల పోయి చూడు అన్ని లోపల ఉండి అవపడతాయి. అయ్యి ఎవరైనా వీళ్ళ ఫ్రెండ్స్ కానీ పెద్దవాళ్ళు ముసలాళ్ళు వచ్చారు అనుకో వాళ్ళతో 15 నిమిషాలు మాట్లాడుతుంది దాని గురించి. మునగ చెట్టు నాయలు ఊరికి అట్టేసిన పెరిగింది అది ఊరికీడు ఊరికి పిండి కూడా మునగ చెట్టు గురించి చెప్తాను అందరికి. ఇది నేనే వేసిందని వేస్తే మొన్న ఒక ఆమె వచ్చాడా దాన్ని పోతా ఆ ఎరువు ఎత్తపోవచ్చు అన్నది 6,000 ఇచ్చి ఎత్తపోన్నది. ఏమన్నా తెలిసినావా కదా? అందరూ తెలిసిన వాళ్ళు తిరిగే వాళ్ళు చేయి బాగా మంచిగా ఉండు. మనం కొనుక్కొచ్చుకుంటే ఎత్తపోతా ఉంటే అమ్మా నువ్వు లేవు
అడిగింది అది నేను కూడా కూర్చున్నా. మనకు ఉపయోగపడే మనిషి ఎవరైనా సరే మనకు ఉపయోగపడేవాడైతే ఇస్తారా? నెగిటివే ఎవరికి నువ్వు అంటావు పని కాదురా. మన ఇంటి పక్కల మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఊరన్నా అడిగితే ఇస్తారా? వేరే వాళ్ళు వచ్చి అడిగితే ఊరందరూ అడుగుతుంటే ఏమన్నా ఇస్తుంటావా? మనసు రాదు. ఎట్టేస్తూ అని ఇంట్లో వస్తువులు నేను బాగొట్టుకున్నావా? మన అనుకున్న వాళ్ళకి ఏదో అనుకున్న వాళ్ళకి ఏదో ఇస్తాం. ఎందుకైనా మనసు ఒప్పుకోదు లేకపోతే అదే మన వాళ్ళు అనుకుంటే ఎందుకైనా